अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ప్రళయ దినం రోజు, తీర్పు దినం లేదా జడ్జిమెంట్ రోజు దేవుడు 5 విషయాల గురించి మనతోటి చర్చిస్తాడు అని, 5 విషయాల గురించి మనల్ని ప్రశ్నిస్తాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు తెలియజేసినటువంటి విషయాన్ని హజరత్ అబూ బర్జా నజల్ బిన్ ఉబైద్ అస్లమీ రజల్లాహు గారు ఈ యొక్క హదీస్ గురించి తెలియజేస్తూ ఉన్నారు. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణ, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. హజరత్ అబూ బర్జా నజలా బిన్ ఉబైద్ అస్లమీ రజల్లాహు గారు తెలియజేసినటువంటి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ఏం చెప్పారంటే, ప్రళయ దినం రోజు, అంటే ప్రళయ దినం అనేది ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. ఆ రోజు తీర్పు దినం, జడ్జిమెంట్ డే, మన యొక్క కర్మల ప్రకారం దేవుడు ఏదైతే స్వర్గం లేదా నరకం ఇస్తాడో ఆ రోజు 5 విషయాల గురించి దేవుడు దర్యాప్తు జరుగుతుంది. ఆ దర్యాప్తు జరగందే దాసుడు దైవ సన్నిధి నుంచి ఇక కదలలేడు అని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ఒకటి, అతను తన జీవితంలో ఉన్నటువంటి తన యొక్క ఆయుస్సును ఏ పనుల్లో గడిపాడు. అర్థమవుతుందా? అతను తన జీవితంలో ఉన్నటువంటి తన యొక్క ఆయుస్సుని, వయస్సుని ఏ పనుల్లో గడిపాడు. రెండవది, తన యొక్క జ్ఞానాన్ని, తెలివిని, ఇల్ముని దేనికోసం ఉపయోగించాడు. ఇక మూడవది, ధనాన్ని, డబ్బుని, సంపాదనని ఏ విధంగా సంపాదించాడు, హరాం పద్ధతిలోనా, హలాల్ పద్ధతిలోనా. ఇక నాలుగవది, సంపాదించిన ధనాన్ని ఏ పనుల కోసం ఖర్చు పెట్టాడు. ఇక 5వ విషయం, దేవుడు ప్రసాదించిన ఈ యొక్క శరీరాన్ని ఏ పనులలో వినియోగించాడు. అల్హమ్దులిల్లాహ్. దీనిని తిర్మిజీ హదీస్లో హసన్గా మరియు సహీగా కూడా పేర్కోవడం జరిగింది. ఈ యొక్క హదీస్ని రియాజ్ సల్హిన్ హదీస్ కిరణాలలో మరి 408వ హదీస్లో నుంచి కూడా ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క హదీస్లో కొంచెం వివరణ కనుక మనం చూసినట్లయితే, జీవితం అనేది దేవుడు ప్రసాదించిన అమూల్యమైనటువంటి వరం. జీవితంలోని ప్రతి క్షణం ఎంతో విలువైనది. ప్రళయ దినాన దేవుడు తాను అనుగ్రహించిన వరాల గురించి లెక్క తీసుకుంటాడు. కనుక మనిషి అమూల్యమైన తన జీవితాన్ని అవిధేయత మార్గంలో వెచ్చించకుండా మంచి మార్గంలో ప్రయత్నించాలి. మనిషి తాను నేర్చుకున్న విద్యకు అనుగుణంగా